సమ్మర్ హాలిడేస్ వస్తే తెలిసిందే కదండి, ఎవరమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. అలాగే నేను కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. కాకపోతే సెలవులు అయితే ఇవ్వలేదు నాకు, నేనే సెలవు పెట్టుకుని వచ్చాను జాతర అని చెప్పేసి. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అమ్మవారి జాతర అండి. గుమ్మానికి చూసారా గజమాలలు ఎలా తీశారో. ఇక్కడైతే మొక్కుబడులు ఉంటాయండి. ఇలా అమ్మవారికి చీరది కట్టి ఘటం ఇస్తారనమాట. సో మేము కూడా మొక్కుబడి కాకపోయినా ఎవ్రీ ఇయర్ ఇస్తామని చెప్పేసి మేము ఇంకా యాక్చువల్గా ఇంటి దగ్గర తీసుకొస్తారు అమ్మవారిని. సో మేమైతే గుడి దగ్గర ఆగి గుడి దగ్గర అమ్మవారిని ఇలా డెకరేట్ చేసి గుడిలో ఇచ్చేస్తామన్నమాట. సో ఇక్కడ చీరది కట్టేసి మంచిగా అంత డప్పులతో తీసుకెళ్ళి ఇంకా గుడిలో ఇస్తారు. సో గుడి చుట్టూ కూడా ఇలా 3 రౌండ్స్ వేయాలండి. వేసిన తర్వాత లోపలికి గుడిలోకి వెళ్తాం అనమాట. ఇది అమ్మవారికి అమ్మవారు అంటే లోపల వాళ్ళు ఉంటారు కదండి, ఆ సదులు వాళ్ళకి ఇచ్చేస్తాము. చూసారా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో కదా, అసలు ఆ బొట్టు ఎంత ప్రశాంతంగా ఉందో అమ్మవారి ఫేస్ చూడడానికి. లోపల మనం ఇచ్చిన అరటిపళ్ళు ఇవన్నీ కూడా చలివిడి పానకం కూడా అన్ని పూజ చేసి నివేదన చేసేసి మనకి ఇచ్చేస్తారనమాట. ఇంతకీ అమ్మవారి